శాంతి. మురళి తారీఖు ఫిబ్రవరి 27, 2026. సాకార్ బాప్దాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈ శ్మశానాన్ని ఫరిష్తాన్గా తయారు చేస్తున్నారు, అనగా స్వర్గంగా. అందువలన ఈ పాత ప్రపంచము, శ్మశానంపై మీకు సంపూర్ణ వైరాగ్యం ఉండాలి. ప్రశ్న: అనంతమైన తమ తండ్రి ఆత్మిక పిల్లలైన మీకు అద్భుతమైన సేవకుడు. ఎలా? జవాబు: బాబా అంటున్నారు, పిల్లలు, నేను మీకు చాకలిని. నేను పిల్లలైన మీ వస్త్రాలనే కాక ప్రపంచంలోని మురికి పట్టిన చీచీ వస్త్రాలన్నిటినీ సెకండ్లో శుభ్రం చేసేస్తాను. ఆత్మ అనే వస్త్రం శుభ్రంగా అయినందున శరీరం కూడా శుభ్రమైనదే లభిస్తుంది. మన్మనాభవ అనే ఛూ మంత్రం ద్వారా అందరినీ ఒక్క సెకండ్లో శుభ్రం చేసే అద్భుతమైన సేవకుడను. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ పాయింట్స్. మొదటిది, తండ్రి ఇచ్చే ప్రతి ఆదేశాన్ని అనుసరిస్తూ స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేసుకోవాలి. ఒక్క తండ్రి స్మృతిలో ఉండి మీ ఆత్మలను అనగా వస్త్రాలను స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు కొత్త ఇంటిలోకి వెళ్ళాలి. అందువలన ఈ పాత ఇంటిపై అనంతమైన వైరాగ్యం ఉండాలి. ఈ పాత శ్మశానంపై మేము స్వర్గాన్ని తయారు చేస్తున్నాము అనే నష ఉండాలి. వరదానము: దయాదృష్టి ద్వారా ఘృణాదృష్టిని సమాప్తం చేసే నాలెడ్జ్ఫుల్ భవ. వివరణ: ఏ పిల్లలైతే ఒకరి సంస్కారాలను మరొకరు తెలుసుకొని సంస్కార పరివర్తన యొక్క లగ్నంలో ఉంటారో, ఎప్పుడూ కూడా వీరు అటువంటి వారే అని అనుకోరో, వారిని నాలెడ్జ్ఫుల్ అని అంటారు. వారు స్వయాన్ని చూసుకుంటారు, నిర్విఘ్నంగా ఉంటారు. వారి సంస్కారం తండ్రి సమానం, దయాహృదయం కలదిగా ఉంటుంది. దయాదృష్టి ఘృణాదృష్టిని సమాప్తం చేసేస్తుంది. ఇటువంటి దయాహృదయం గల పిల్లలు ఎప్పుడూ పరస్పరంలో గొడవ పడరు. వారు సుపుత్రులుగా అయ్యి రుజువునిస్తారు. స్లోగన్: సదా పరమాత్మ చింతన చేసేవారే చింతలేని చక్రవర్తులు. వారికి ఏ విధమైన చింత ఉండదు. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. స్వ ఉన్నతి మరియు సేవ యొక్క ఉన్నతి రెండిటిలో ఒకరు చెప్పిన దానిని రెండవ వారు సరే అని అంగీకరించాలి. ఇలా సదా ఏకత మరియు దృఢత ద్వారా ముందుకు వెళ్తూ ఉండండి. ఎలాగైతే దాదీల ఏకత మరియు సంఘటన పక్కాగా ఉందో, అలా రత్నాలైన మీ సంఘటన కూడా పక్కాగా ఉండాలి. అచ్చా, ఓం శాంతి.